భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేరేడుచర్ల మండల కేంద్రంలో ఇఫ్తార్ విందుతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి. సరిగ్గా పరీక్షలు కూడా నిర్వహించడం చేతగాని ప్రభుత్వం ఇది. ఎన్నిసార్లు చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి తీరు మాత్రం మారడం లేదు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ పై పెట్టిన కేసు చిల్లర కేసుగా భావిస్తున్నామన్నారు. देख भाई రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ నగరకల్లో వాళ్ళు పెట్టే కేసు కూడా ఉదాహరణ. ప్రతి దాంట్లో నుంచి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కొరకు చేసే ఒక చిల్లర ప్రయత్నాల్లో భాగంగా తర్వాతనే ఆ నేరస్తులు ఎవరో ప్రభుత్వమే చూపించిన తర్వాతనే, పోలీస్ శాఖ చూపించిన తర్వాతనే వెంటనే దీనిపైన విచారణ చేయండి, దోషులపైన చర్యలు తీసుకోండి, పరీక్షలు సక్రమంగా నిర్వహించండి అని చెప్పారు. అందులో రేవంత్ రెడ్డి నోట్ల నుంచి వచ్చే బూతు ఒక్కటి కూడా లేదు, అసభ్య పదజాలం అసలు లేదు, ఎవరినో కించపరిచేది దాంట్లో ఏమాత్రం కూడా లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, పరీక్షల నిర్వహణ నేర్చుకోండి, పిల్లల భవిష్యత్తుతోనే ఆడుకోకండి, ఇది మీ మద్దతుతోనే, మీ ప్రభుత్వంలో ఉండే పెద్దల అందరితోనే జరుగుతున్నటువంటివి అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నారు. కానీ వాళ్ళ ఆగమేఘాల మీద దాదాపు పిటిషన్ రాకముందే ఎఫ్ఐఆర్ రెడీ చేసి పెట్టుకున్నట్టుకున్నారు. వాస్తవానికి బిఎన్ఎస్ ప్రకారం 15 రోజుల్లో ఎప్పుడైనా చేసి పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్, కానీ సెకండ్ల మీద పిటిషన్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్. పైగా ఇక్కడున్న ఈ చోట నాయకుడు ఎవరో కేటీఆర్ గారికి తెలుసట, ఆల్రెడీ వారి సామాజిక వర్గం ఏందో కూడా తెలుసట. ఇది ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది ఏంది? ప్రభుత్వం తన అసమర్థతను, తన చేతకంతనాన్ని బయట పెట్టకుండా ఉండడం కొరకు ఎవరినో భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక మూర్ఖ ప్రయత్నం. ఇదే సందర్భంలో పేపర్లు లీక్ అయిన విషయం చర్చకు రాకుండా ఉండాలంటే ఇటువంటిది ఏదో జరగాలి ఇంకొకటి అని చెప్పి ఒక చిల్లర ఎత్తుగడలో భాగంగా చేసే కేసు తప్ప ఇది ఇంకోటి కాదు. నల్గొండ జిల్లా ఎస్పీ మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రో, ఎట్లా చేసి కాదు. గతంలోనేమో పిటిషన్ వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి తర్వాత విచారణ చేసేది. కానీ ఇవాళ వచ్చిన చట్టం ప్రకారం విచారణ చేసే అధికారం, అవకాశం 15 రోజులు ఇచ్చాను స్టేషన్ హౌస్ ఆఫీసర్ని. ఆ తర్వాత విచారణలో నిజాలన్నీ వస్తే, దొరికితే, ఆధారాలు దొరికితే అప్పుడు ఎఫ్ఐఆర్ చేసుకుని పెట్టాను. చాలా చోట్ల అదే పని చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే పిటిషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కాంప్లైంట్ తయారు చేసి పంపించి సెకండ్ల మీద హడావుడిగా కేసులు పెడుతున్నారు. అదే లీకేజ్ కేసులో, పేపర్ లీకేజ్ కేసులో నిందితుల్ని పట్టుకోవడానికి, నిందితులను బయట పెట్టడానికి చాలా రోజులు పట్టింది వీళ్ళకు. దాన్ని మూసేసే ప్రయత్నం చేసినారు. కానీ మొత్తం బహిరంగమైన తర్వాత తప్పని పరిస్థితులలో ఎఫ్ఐఆర్లు చేసి విచారణ చేస్తున్నామని హడావుడి చేశారు. తెల్లవారే దాని నుంచి పక్కదారి పట్టించిన కొరకు ఈ చిల్లర ప్రయత్నం చేసిండ్రు. ఈ కేసులు, ఈ ఎఫ్ఐఆర్లు ఇవి మమ్మల్ని భయపెట్టలేవు. కేటీఆర్ని, దిలీప్ని ఎంత తొందరగా జైలు పంపాలనే ఆతృత ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఈ చిల్లర ప్రయత్నాలు మానుకో, ఈ చిల్లర వేషాలు మానుకో. ఇటువంటివి హనుమంతుని ముందట కుప్పిగంతులు లాంటివి. ఇవి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం. ఈ కేసులు ఇవన్నీ తెలియని వాళ్ళం కాదు. ఇప్పటికైనా పరిపాలన నేర్చుకో తప్ప ఈ చిల్లర ప్రయత్నాలతోని నువ్వేదో పని విధానం బయటపడుతుంది. ప్రజల్లో
పలసన అవ్వడం తప్ప నువ్వు ఇంకా చేసేదేం లేదు. కేటీఆర్ గారి పైన కొండ దిలీప్ పైన పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి నల్గొండ పోలీసులు వెంటనే జిల్లా ఎస్పీ విచారణ చేసుకోవాలి, కేసులను ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.